వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ స్పెషల్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్. ఆర్టికల్ 1 యూనియన్ పేరు మరియు భూభాగం తెలియజేస్తుంది. ఆర్టికల్ 2 కొత్త రాష్ట్రాల ప్రవేశము లేదా స్థాపన తెలియజేస్తుంది. ఆర్టికల్ 3 రాష్ట్రం యొక్క సృష్టి మరియు సరిహద్దులు లేదా పేర్ల మార్పు తెలియజేస్తుంది. ఆర్టికల్ 4 మొదటి షెడ్యూల్డ్ మరియు 4వ షెడ్యూల్డ్ సవరణలు మరియు 2 మరియు 3 కింద చేసిన శాసనాలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 5 రాజ్యాంగం ప్రారంభంలో పౌరులు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కుల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 7 భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్ళే వారికి కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 8 భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తుల పౌరసత్వ హక్కుల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 9 స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వం తీసుకుంటే భారత పౌరుడు కాదు. ఆర్టికల్ 10 పౌరసత్వ హక్కుల నిలకడ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 11 పౌరసత్వం కోసం చట్టాన్ని పార్లమెంట్ నియంత్రిస్తుంది. ఆర్టికల్ 12 రాష్ట్ర నిర్వచనం తెలియజేస్తుంది. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే చట్టాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 15 మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 16 ప్రజా ప్రణాళికలో అవకాశాల సమానత్వం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 17 అంటరానితనం యొక్క ముగింపు తెలియజేస్తుంది. ఆర్టికల్ 18 శీర్షికల ముగింపు తెలియజేస్తుంది. ఆర్టికల్ 19 వాక్ స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 20 నేరాల శిక్షకు సంబంధించిన రక్షణ తెలియజేస్తుంది. ఆర్టికల్ 21 జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 22 కొన్ని సందర్భాల్లో అరెస్టు నుండి రక్షణ తెలియజేస్తుంది. ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా మరియు పిల్లల ఆశ్రయం తెలియజేస్తుంది. ఆర్టికల్ 24 కర్మాగారాల్లో పిల్లలకు ఉపాధిని నిషేధించడం తెలియజేస్తుంది. ఆర్టికల్ 25 మనస్సాక్షికి స్వేచ్ఛ మరియు ప్రవర్తన మరియు మతం యొక్క ప్రచారం తెలియజేస్తుంది. ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాల నిర్వహణకు స్వేచ్ఛ తెలియజేస్తుంది. ఆర్టికల్ 29 మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ తెలియజేస్తుంది. ఆర్టికల్ 30 విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి మైనారిటీ విభాగాల హక్కు తెలియజేస్తుంది. ఆర్టికల్ 31 ఆస్తి హక్కు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది తొలగించబడింది తెలియజేస్తుంది. ఆర్టికల్ 32 హక్కుల అమలుకు నివారణలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 36 రాష్ట్ర నిర్వచనం తెలియజేస్తుంది. ఆర్టికల్ 38 ప్రజా సంక్షేమం ప్రోత్సాహానికి రాష్ట్రం సామాజిక వ్యవస్థను రూపొందిస్తుంది. ఆర్టికల్ 39 స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం తెలియజేస్తుంది. ఆర్టికల్ 39A సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం తెలియజేస్తుంది. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల సంస్థ తెలియజేస్తుంది. ఆర్టికల్ 41 పని విద్య మరియు ప్రజల సహాయం పొందే హక్కు తెలియజేస్తుంది. ఆర్టికల్ 43 కర్మకారులకు జీవనాధార వేతనాల ప్రయత్నం తెలియజేస్తుంది. ఆర్టికల్ 43A పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం తెలియజేస్తుంది. ఆర్టికల్ 44 పౌరులకు ఏకరీతి సివిల్ కోడ్ తెలియజేస్తుంది. ఆర్టికల్ 45 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్య కోసం రాష్ట్ర కేటాయింపు తెలియజేస్తుంది. ఆర్టికల్ 48 వ్యవసాయ మరియు పశుసంవర్ధక సంస్థ తెలియజేస్తుంది.
ఆర్టికల్ 48A పర్యావరణం, అడవులు మరియు వన్యప్రాణుల రక్షణ తెలియజేస్తుంది. ఆర్టికల్ 49 జాతీయ స్మారక స్థలాలు మరియు వస్తువుల రక్షణ తెలియజేస్తుంది. ఆర్టికల్ 50 ఎగ్జిక్యూటివ్ నుండి న్యాయ వ్యవస్థ యొక్క వ్యక్తీకరణ తెలియజేస్తుంది. ఆర్టికల్ 51A ప్రాథమిక విధులు తెలియజేస్తుంది. ఆర్టికల్ 52 భారత రాష్ట్రపతి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 53 యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ తెలియజేస్తుంది. ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక తెలియజేస్తుంది. ఆర్టికల్ 55 రాష్ట్రపతి ఎన్నిక విధానం తెలియజేస్తుంది. ఆర్టికల్ 56 రాష్ట్రపతి పదవీ కాలం తెలియజేస్తుంది. ఆర్టికల్ 57 తిరిగి ఎన్నికలకు అర్హత తెలియజేస్తుంది. ఆర్టికల్ 58 అధ్యక్షుడిగా ఎన్నుకోబడడం తెలియజేస్తుంది. ఆర్టికల్ 59 రాష్ట్రపతి నిబంధనలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 60 రాష్ట్రపతి ప్రమాణం తెలియజేస్తుంది. ఆర్టికల్ 61 రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించిన విధానం తెలియజేస్తుంది. ఆర్టికల్ 62 అధ్యక్ష పదవిలో ఒక వ్యక్తిని నింపడానికి ఎన్నికల సమయం మరియు విధానం తెలియజేస్తుంది. ఆర్టికల్ 63 భారత ఉపాధ్యక్షుడు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్-అఫీషియో చైర్మన్ అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 65 రాష్ట్ర పదవి ఖాళీపై ఉపరాష్ట్రపతి పని తెలియజేస్తుంది. ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలియజేస్తుంది. ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి పదవీకాలం తెలియజేస్తుంది. ఆర్టికల్ 68 ఉపాధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి ఎన్నికలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 69 ఉపరాష్ట్రపతి ప్రమాణం తెలియజేస్తుంది. ఆర్టికల్ 70 ఇతర ఆకస్మిక పరిస్థితులలో రాష్ట్రపతి విధులను నిర్వర్తించడం తెలియజేస్తుంది. ఆర్టికల్ 71 అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుల ఎన్నికలకు సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 72 క్షమాపణ యొక్క శక్తి తెలియజేస్తుంది. ఆర్టికల్ 73 యూనియన్ యొక్క కార్యనిర్వాహక శక్తిని విస్తరించడం తెలియజేస్తుంది. ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి తెలియజేస్తుంది. ఆర్టికల్ 75 మంత్రులకు సంబంధించిన నిబంధనలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 77 భారత ప్రభుత్వ వ్యాపారం యొక్క ప్రవర్తన తెలియజేస్తుంది. ఆర్టికల్ 78 రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం ప్రధానమంత్రి విధి. ఆర్టికల్ 79 పార్లమెంటు రాజ్యాంగం. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం తెలియజేస్తుంది. ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం. ఆర్టికల్ 83 పార్లమెంటు ఉభయకాలం. ఆర్టికల్ 84 పార్లమెంటు సభ్యులకు అర్హత తెలియజేస్తుంది. ఆర్టికల్ 85 పార్లమెంట్ ప్రోగ్రెషన్ మరియు రద్దు యొక్క సెషన్. ఆర్టికల్ 87 రాష్ట్రపతి ప్రత్యేక చిరునామా. ఆర్టికల్ 88 ఇళ్లకు సంబంధించిన మంత్రులు మరియు అటార్నీ జనరల్ హక్కులు తెలియజేస్తుంది. ఆర్టికల్ 89 రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 90 డిప్యూటీ చైర్మన్ పదవిని ఖాళీ చేయడం లేదా తొలగించడం తెలియజేస్తుంది. ఆర్టికల్ 91 చైర్మన్ యొక్క విధులు మరియు అధికారాలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 92 చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్లను తొలగించే తీర్మానం పరిశీలనలో ఉంటే అతని అధ్యక్ష పదవి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 93 లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 94 అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్ష పదవి ఖాళీగా ఉంది అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 95 స్పీకర్లో విధులు మరియు అధికారాలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 96 ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే తీర్మానం ఉంటే స్పీకర్ అధ్యక్షత వహించరు. ఆర్టికల్ 97 చైర్మన్, డిప్యూటీ చైర్మన్ మరియు చైర్మన్, వైస్ చైర్మన్ యొక్క జీతం మరియు భత్యాలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 98 పార్లమెంట్. ఆర్టికల్ 99 సభ్యుడి ప్రమాణం లేదా ధృవీకరణ తెలియజేస్తుంది. ఆర్టికల్ 100 వనరులలో ఓటింగ్ ఖాళీలు ఉన్నప్పటికీ ఇళ్ల పనితీరుకు శక్తి మరియు కోరం తెలియజేస్తుంది. ఆర్టికల్ 143 సుప్రీంకోర్టును సంప్రదించడానికి రాష్ట్రపతికి అధికారం తెలియజేస్తుంది.
ఆర్టికల్ 144 సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారులచే సుప్రీంకోర్టుకు సహాయం తెలియజేస్తుంది. ఆర్టికల్ 148 కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 149 కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క విధి అధికారాలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 150 యూనియన్ రాష్ట్రాల రచన యొక్క ఆకృతి తెలియజేస్తుంది. ఆర్టికల్ 153 రాష్ట్రాల గవర్నర్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 154 రాష్ట్ర కార్యనిర్వాహక శక్తి తెలియజేస్తుంది. ఆర్టికల్ 155 గవర్నర్ నియామకం తెలియజేస్తుంది. ఆర్టికల్ 156 గవర్నర్ పదవీకాలం తెలియజేస్తుంది. ఆర్టికల్ 157 గవర్నర్గా నియమించాల్సిన అర్హతలు. ఆర్టికల్ 158 గవర్నర్ పదవికి షరతులు తెలియజేస్తుంది. ఆర్టికల్ 159 గవర్నర్ ప్రమాణం లేదా ధృవీకరణ తెలియజేస్తుంది. ఆర్టికల్ 163 గవర్నర్కు సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి. ఆర్టికల్ 164 మంత్రుల గురించి ఇతర నిబంధనలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 165 రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తెలియజేస్తుంది. ఆర్టికల్ 166 రాష్ట్ర ప్రభుత్వ ఆపరేషన్. ఆర్టికల్ 167 గవర్నర్కు సమాచారం ఇవ్వడానికి సంబంధించి ముఖ్యమంత్రి విధులు తెలియజేస్తుంది. ఆర్టికల్ 168 రాష్ట్ర శాసనసభ యొక్క రాజ్యాంగం. ఆర్టికల్ 170 సమావేశాల నిర్మాణం. ఆర్టికల్ 171 శాసనమండలి కూర్పు తెలియజేస్తుంది. ఆర్టికల్ 172 రాష్ట్రాల శాసనసభ వ్యవధి. ఆర్టికల్ 173 రాష్ట్రాల శాసనసభ సభ్యత్వానికి అర్హతలు. ఆర్టికల్ 174 రాష్ట్రాల శాసనసభ యొక్క సెషన్ ప్రోగ్రెషన్ మరియు రద్దు తెలియజేస్తుంది. ఆర్టికల్ 176 గవర్నర్ ప్రత్యేక చిరునామా తెలియజేస్తుంది. ఆర్టికల్ 177 ఇళ్లకు సంబంధించిన మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ హక్కులు తెలియజేస్తుంది. ఆర్టికల్ 178 శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 179 చైర్మన్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవి యొక్క సెలవు లేదా తొలగింపు తెలియజేస్తుంది. ఆర్టికల్ 180 చైర్మన్ పదవుల పని మరియు అధికారం తెలియజేస్తుంది. ఆర్టికల్ 181 వైస్ చైర్మన్ పదవి నుండి తొలగించడానికి తీర్మానం లేదు. ఆర్టికల్ 182 లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ తెలియజేస్తుంది. ఆర్టికల్ 183 చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ కార్యాలయం నుండి సెలవు లేదా తొలగింపు తెలియజేస్తుంది. ఆర్టికల్ 184 చైర్మన్ పదవి యొక్క విధులు మరియు అధికారాలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 185 సావరిన్ డిప్యూటీ పదవిని తొలగించే తీర్మానం అధ్యక్షత వహించకపోతే. ఆర్టికల్ 186 చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ జీతం మరియు భత్యాలు తెలియజేస్తుంది. ఆర్టికల్ 187 రాష్ట్ర శాసనసభ సచివాలయం తెలియజేస్తుంది. ఆర్టికల్ 188 సభ్యుల ప్రమాణం లేదా ధృవీకరణ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 189 ఇళ్లలో ఓటింగ్ ఖాళీలు ఉన్నప్పటికీ సాధనాలు మరియు కోరం పనిచేసే అధికారం తెలియజేస్తుంది. ఆర్టికల్ 199 విదేశాలలో సంపద యొక్క నిర్వచనం తెలియజేస్తుంది. ఆర్టికల్ 200 ఎమ్మెల్యేలపై అనుమతి. ఆర్టికల్ 202 వార్షిక ఆర్థిక ప్రకటన. ఆర్టికల్ 213 శాసనసభలో ఆర్డినెన్స్ ధృవీకరించడానికి గవర్నర్ యొక్క అధికారం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.